ఒక స్త్రీ అంట బాగా ట్రైనింగ్ అయిందంట, వోకల్ ట్రైనింగ్. షీ వాజ్ ట్రైన్డ్ ఫర్ సింగింగ్. అయితే ఒకరోజు ఒక పాస్టర్ గారు పిలిచారంట. పిలిచి, ఇదిగో ఈరోజు నువ్వు పాడాలి, వర్షిప్ తీసుకోవాలి అని అంటే, అయ్యయ్యో నాకు లేదండి అన్న. లేదు మీరు తీసుకోవాలి అన్నదంట. ఆవిడ స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని అన్నదంట, నాకు పాడటం అంత రాదు, నాకు ఆరాధించడం అంత రాదు, కానీ ఒకవేళ తప్పులుంటే క్షమించండి, ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ అని చెప్పిందంట. చెప్పి పాట ఎత్తిందంట. అబ్బా ఎంత బాగా పాడిందో. అంటే తనకి కూడా తెలుసు తను బాగా పాడుతుందని. కానీ వాట్ ఈస్ షీ షోయింగ్ దేర్? ఫాల్స్ హ్యూమిలిటీ. తప్పుగా తగ్గింపు చూపించడం, నాట్ రియల్, వేషధారణది. ఒకవేళ నిజంగా ఎవరైనా వచ్చి అవును నువ్వు కరెక్టే, నువ్వు సరిగా పాడలేవు అంటే, కెన్ షీ యాక్సెప్ట్ ఇట్? నో, బికాజ్ షీ నోస్ షీస్ ట్రైన్ ఫర్ ఇట్. షీ నోస్ షీస్ వెల్ ట్రైన్డ్ ఫర్ ఇట్ కదండి. ఈరోజు చాలామంది ఫాల్స్ హ్యూమిలిటీ చూపిస్తారు. అయ్యో మీరంటే ఎంత గొప్పలండి, మాకంటే ఏముందండి. వారికి తెలుసు వాళ్ళు ఎంత స్థితిలో ఉన్నారు. ఒకవేళ నిజంగా వినయంతో సాత్వికంతో చెప్తుంటే ఓకే, కానీ మీ స్థితి మీరు ఎరిగి, కానీ బయట నేను ఏదో తగ్గింపుతోటి ఉన్నాను అని చూపించుకోవడం ఎంత మాత్రం సరికాదండి. ఉన్న పాటును ఉండండి, ఉన్నట్టుగా ఉండండి. డోంట్ హ్యావ్ టు పుట్ ఆన్ సంథింగ్ ఫర్ సంబడి ఎల్స్. డోంట్ హ్యావ్ టు షో ఆఫ్, డోంట్ హ్యావ్ టు యాక్ట్ లైక్ అ హిపోక్రిట్. దేవుడికి నచ్చదండి అట్లా. ఫాల్స్ హ్యూమిలిటీ, యాక్టింగ్ ఫర్ పీపుల్స్ అప్రూవల్స్, యాక్టింగ్ ఫర్ ఫేమ్, యాక్టింగ్ ఫర్ గుర్తింపు కోసం. ఈరోజు చాలామంది ఫాల్స్ హ్యూమిలిటీ చూపిస్తున్నారు. మీరున్నారా అట్లా? ఆ గుంపులో ఉన్నారా? అన్నీ ఉండి కూడా మాకేముంది లేండి, అన్నీ ఉండి కూడా అయ్యో మాకు మీ అంత లేదులేండి అంటే. మీకు తెలుసు, లోపల మీకు తెలుసు మీరే గొప్పోలని, కానీ యాక్టింగ్. సో గాడ్ కాల్స్ దట్ ఆల్సో సెల్ఫ్ సెంటర్డ్నెస్. గర్వం ఎంత పాపమో, అయ్యో నాకేం లేదండి, నాకేం లేదు అని ఎప్పుడు చూసినా మీ గురించి ఆలోచించుకోవడం కూడా సెల్ఫ్ సెంటర్డ్నెస్ అని ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి.